హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించినటువంటి యొక్క అడ్మిషన్లో మనకైతే ప్రజెంట్ వచ్చేసరికి రిజిస్ట్రేషన్ అయింది. నెక్స్ట్ అదేవిధంగా ఫీజు, నెక్స్ట్ మీ యొక్క ప్రింట్ అప్లికేషన్ కూడా మనకైతే కంప్లీట్ అవ్వడం జరిగిందండి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏపీ ఎంసెట్కి సంబంధించినటువంటి యొక్క వెబ్ ఆప్షన్ సెలక్షన్ అయితే మనకైతే ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ అవ్వడం జరిగిందండి. సో ఏ విధంగా చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు నా యొక్క స్మాల్ రిక్వెస్ట్, ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ ఎందుకు వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. సో ముందుగా వచ్చేసరికి మనకైతే వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో వెబ్ ఆప్షన్ సెలక్షన్. సో ముందుగా మనకు వచ్చేసరికి ఈ యొక్క ఏపీ వెబ్సైట్ ఆల్ టికెట్ నెంబర్, నెక్స్ట్ విధంగా మీకు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మీరైతే లాగిన్ అయిన తర్వాత మనకైతే పేజ్ అయితే ఎంటర్ అవ్వడం జరుగుతుందండి. సో ఏ విధంగా ఎంటర్ అవుతుందని ఒకసారి చూసుకున్నట్లయితే సో మనకైతే ఈ విధంగా అయితే ఎంటర్ అవ్వడం జరుగుతుంది. సో మీ యొక్క ఆల్ టికెట్ నెంబర్, నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే ఉన్నదో సో ఆ డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి కోడ్ అయితే ఎంచుకోవాల్సి ఉంటుంది. విజయనగరం, విజెడ్ఎం, విశాఖపట్నం, విఎస్పీ అని. సో మీరు ఏ కాలేజ్ కావాలంటున్నారో ఆ కాలేజు, నెక్స్ట్ అదేవిధంగా ఈ యొక్క కాలేజ్ యొక్క ఇన్స్టిట్యూట్ టైపు ప్రైవేటా, నెక్స్ట్ అదేవిధంగా గవర్నమెంటా చూసుకున్నట్లయితే ఈ విధంగా కూడా ఇక్కడైతే ఎంచుకోవాల్సిన ఆప్షన్స్ అయితే మనకైతే ఉంటుంది. వన్స్ మీరు ఆప్షన్ ఎంచుకున్న తర్వాత ఇట్స్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ప్లస్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో అక్కడైతే మీరే ఇంకా కాలేజ్ అయితే ఎంచుకోవాల్సి అనుకుంటే ఈ యొక్క ప్లస్ ఆప్షన్ క్లిక్ చేసి మీరైతే ఒక వెబ్ ఆప్షన్స్ అనేది మనకైతే సేవ్ ఆర్ ఫ్రీజ్ అయితే రెండు ఆప్షన్స్ అయితే ఉంటాయండి. సో సేవ్ చేసుకున్నట్లయితే సో తిరిగి మీరైతే ఇట్లయితే ఎడిట్ చేసుకుని ఉంటుంది. సో వన్స్ ఫ్రీజ్ చేసిన తర్వాత మనకైతే తిరిగి వేరే కాలేజీని అయితే చేంజ్ చేసుకోవడం కావదు. సో ఈ విధంగా అయితే వస్తుంది. వన్స్ కాలేజ్ అనేది చూస్ చేసుకున్న తర్వాత మనకైతే ఆదిత్య ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో నెక్స్ట్ అదేవిధంగా మీరు ఎంచుకున్నటువంటి ప్రతి కాలేజ్ అయితే మనకైతే ఇక్కడైతే రావడం జరుగుతుందండి. సో ఇదే విధంగా నెక్స్ట్ చూసుకొని నెక్స్ట్ ఏ విధంగా ఉంటుందంటే సో నెక్స్ట్ మనం వన్స్ వెబ్ ఆప్షన్స్ అనేది ఎంచుకున్న తర్వాత సో ఈ విధంగా అయితే మనకైతే కాలేజ్ యొక్క కోడు, నెక్స్ట్ అదేవిధంగా మీ యొక్క కాలేజ్ నేము, నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఒక డిస్ట్రిక్ట్, సో ప్రతి దానికి సంబంధించినటువంటి ఒక రావడం జరుగుతుంది. సో వన్స్ అయిన తర్వాత మనకైతే ప్రింట్ అయితే తీసుకోవచ్చు ప్రతి ఒక్కరు. సో ఈ విధంగా అయితే మనకైతే వెబ్ ఆప్షన్స్ అయితే ఉండడం జరుగుతుందండి. సో ఇది ఫ్రెండ్స్, ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.